సీనియర్ ఎస్పీ ఈగిల్ ఫోర్స్ వారు ఒక పీపీటీ ద్వారా ఏమేం చేస్తున్నారు, గత 2 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాల్లో ఏమేం సాధించారు, కేసెస్, సీజర్స్, దేశవ్యాప్తంగా జరిగిన ఆపరేషన్స్, రాష్ట్రంలో జరిగిన ఆపరేషన్స్, అదే కాకుండా వారికి ఉన్న రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి తక్కువ సంఖ్యలో ఉన్నాయి, ఏమేమి అవసరమో ఇవన్నీ కూడా వారు సుదీర్ఘంగా తెలియజేయడం జరిగింది. అన్నీ విని డిస్కషన్స్ తర్వాత వారందరినీ నేను అభినందించాను. ఎందుకంటే ఒక బ్యూరోగా ఇది ఏర్పడిన తర్వాత చాలా మంచి ఫలితాలు ఈగిల్ ఫోర్స్ ద్వారా మనకు లభించాయి. అంతర్రాష్ట్ర ఆపరేషన్స్లో ఢిల్లీ ఆపరేషన్, ఆగ్రా ఆపరేషన్, గోవా ఆపరేషన్, ఈ విధంగా ఎన్నో పెద్ద ఎత్తున వారు ఆపరేషన్స్ చేసి చాలామందిని అరెస్ట్ చేయడము, చాలా భారీ ఎత్తున డ్రగ్స్ని వారు సీజ్ చేయడం అనేది జరిగింది. అదే కాకుండా మన రాష్ట్రంలో కూడా ఎన్నో ఆపరేషన్స్ వారు చేశారు. లోకల్ పోలీస్ని కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా మంది నేరస్తుల్ని, డ్రగ్ పెడ్లర్స్ని, సప్లై అండ్ డిమాండ్ ఈ రెండు కూడా నార్కోటిక్స్ సంబంధించిన ఏదైతే సప్లై చైన్స్ గ్యాంగ్స్ ఉన్నాయో, మళ్ళీ డిమాండ్ పరంగా కన్జ్యూమర్స్ వారిపైన దృష్టి పెట్టడం, ఎవరెవరు దీన్ని కన్జ్యూమ్ చేయడానికి, ఎందుకంటే డిమాండ్ లేకపోతే సప్లై రాదు. సో వారిపైన కూడా సమానంగా దృష్టి పెట్టడం అనేది జరిగింది. అది చాలా మంచి పరిణామం. అదే స్థాయిలో వారికి ఉన్న ఇక్కడ లోపాలు ఏవైతే ఉన్నాయో, మ్యాన్ పవర్ షార్టేజ్, సివిల్ ఫోర్స్ ఏదైతే, ఎందుకంటే నార్కోటిక్స్ సంబంధించిన కేసెస్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా కష్టమైనది. ఇన్ఫ్యాక్ట్ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన కేస్ వర్క్ ఉంటుందో దాంట్లో అతి కష్టమైన క్లిష్టమైన ఇన్వెస్టిగేషన్ ఈ నార్కోటిక్స్ కేసెస్. ఎన్డీపీఎస్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో చాలా కండిషన్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా సీజర్స్ చేయవలసి వస్తుంది, చాలా జాగ్రత్తగా రేడ్స్ చేయవలసి వస్తుంది. మేమైతే కేస్ డైరీస్, సీజర్ రిపోర్ట్స్, పంచనామాస్ ఏవైతే రాస్తామో అవన్నీ కూడా అతి జాగ్రత్తగా చేసే అవసరం ఉంటుంది. ఏ చిన్న తప్పైనా కేసు కొట్టేసే ప్రమాదం ఉంటుంది. అది కాకుండా తర్వాత ఈ డ్రగ్ ఒఫెండర్స్ ఏవైతే ఉన్నారో, సప్లయర్స్, వారి ఆస్తుల్ని సీజ్ చేయడం, వారి వాహనాల్ని, రిసోర్సెస్ని సీజ్ చేయడం అనేది అది కూడా చాలా సుదీర్ఘమైన ప్రాసెస్ ఉంది అది. సో ఇదంతా కూడా చేయడానికి ఈ సివిల్ ఆఫీసర్స్ అవసరం అవుతాయి కనుక వాళ్ళ సంఖ్య కొద్దిగా పెంచుతూ ఏఆర్ ఇతర డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వారికి సపోర్ట్గా ఉండేటట్టు ఈ ఆపరేషన్స్లో వారికి తెలియజేశారు. అదే కాకుండా నేను గమనించింది ఏంటంటే, కేవలము ఈగిల్ ఫోర్స్ ద్వారా ఈ యాంటీ నార్కోటిక్స్ డ్రైవ్ రాష్ట్రంలో చేస్తే సరిపోదు. ఎస్పీస్, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏవైతే ఉన్నారో ఇప్పటి నుండి తప్పకుండా వారు దీనికి అందించాలి. వారు